హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ఒక 2-3 రోజుల నుంచి టీడీపీ నుంచి విమర్శలు ఒక స్థాయి అంటే ఒక లైన్ దాటి వినిపిస్తున్నాయి. అనరాని స్థాయిలో మాటలంటూ గతంలో వాళ్ళే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మహిళల గౌరవానికి భంగం కలిగించాలంటే వ్యాఖ్యలు చేయమని చెప్పిన వాళ్ళే ఈరోజు ఒక స్థాయి దాటి ఒక పరిధి దాటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది కూటమి నేతల్లో? అసలు ఏం జరుగుతుంది? ఇలాంటి విషయాన్ని మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ విశ్లేషకులు పురుషోత్తం గారు ఉన్నారు మనతో. సార్ నమస్తే. సార్ నమస్తే సాయి గారు. తిరుపతిలో జనసేన సంబంధించిన ఒక మహిళ కావచ్చు, మొన్న టీడీపీ సీనియర్ నాయకులు పట్టాభి గారు కావచ్చు, వీళ్ళిద్దరూ మాట్లాడుతూ అంటే అనరాని పదజాలంతో మరీ ఒక పొలిటికల్లో దిగజారుడుతనం ప్రదర్శించే మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఇంత ఫ్రస్ట్రేషన్ ఇలాంటి మాటలకు ఏం కారణం అయి ఉండొచ్చు సార్? అంటే రెండు వేరువేరుగా చూడాలి. ఒకటి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చెప్పిన దానికి, తిరుపతిలో వైఎస్ భారతి గారు చెప్పిన పైన ఆరోపణలకి విమర్శలకి రెండు వ్యత్యాసాలు ఉన్నాయి. ఒకటి తిరుపతి పాయింట్కి వద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఆర్కే రోజా గారు సూటిగా సీరియస్గా కొన్ని కామెంట్లు చేశారు. ముఖ్యంగా వారు కామెంట్ల ప్రేరణ ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సతీమణితో ఎప్పుడు ప్రోగ్రామ్స్కి రారు, పూజలు పురస్కారాల్లో పాల్గొనరు, ఇట్లాంటివి చాలా ఏళ్ళ నుంచి చేసుకుంటూ వచ్చారు. ఉగాది సందర్భంగా వైఎస్ భారతి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సాంప్రదాయ పద్ధతిలో తన పార్టీ ఆఫీసులో సాంప్రదాయబద్ధంగా ఉగాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాళ్ళ పార్టీ నాయకత్వం అందరూ పాల్గొన్నారు. చాలా పద్ధతిగా సాంప్రదాయాలు పాటిస్తూ చేశారు. ఒక రకంగా వారి జంట, జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారి జంట చూస్తే ఒక మోడల్గా, హుందాగా ఉన్న తీరు మొత్తం రాష్ట్రంలో ఇట్లా ఉండాలి కదా అన్నట్టుగా ఆప్యాయంగా చూసుకున్నారు. మా ఇంటి ఆడపడుచు అన్నట్టుగా చూసుకున్నారు. ఇట్లాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారితో వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారు సతీమణి గారితో విషయం చెప్పలేదు. చెప్పాలని నేను అనట్లేదు. చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి భక్తి అనేది ఇండివిజువల్. ఒకరే పోవచ్చు, ఇద్దరే పోవచ్చు, కుటుంబ సమేతంగా పోవచ్చు, పిల్లలతో పోవచ్చు, ఇండివిజువల్ పోవచ్చు, తప్పేం లేదు. కానీ రోజా గారి కాన్సెప్ట్ ఏంటి? మా నాయకుడు విషయంలో పదే పదే మాట్లాడినారు కదా, మరి మీరెందుకు తీసుకురాలేదు మీ సతీమణులని మాట్లాడారు వారి స్టైల్లో. తప్పు ఇక్కడ పాయింట్ కాదు. దాదాపు కొన్ని సంవత్సరాలుగా భారతి గారి పేరు చెప్పి ఎంత ఇబ్బంది పెట్టారు మీరు, ఎంత అవమానిస్తూ మాట్లాడారు. తిరుమల ఎప్పుడు జగన్ వచ్చినా కదా భారతి గారు ఎందుకు రాలేదని క్వశ్చన్ చేసినారు కదా. రావాలని రూల్ లేదు, ఇండివిజువల్ గా రావచ్చు, ఏ శాస్త్రం ఏం చెప్పదు. కానీ అట్లా చేశారు కదా. మరి ఈరోజు మా జగన్ అన్న, మా భారతి గారు అంత సాంప్రదాయబద్ధంగా పాల్గొన్నారు, మరి మీరెందుకు పాల్గొనలేదు, ఇప్పుడు సమాధానం చెప్పండి అని మాట్లాడారు. దానికి వారి స్టైల్లో వారు మాట్లాడినారు. దీనికి మీకు అభ్యంతరం ఉంటే అందులో ఏదన్నా రోజా గారి చేసిన మాటల పట్ల విమర్శించండి, ప్రతి విమర్శలు చేయండి, సమాధానాన్ని డిమాండ్ చేయండి. వారు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు. ఎవరేం పారిపోయే మనిషి కాదు. లేదా వాళ్ళ పార్టీ సమాధానం చెప్పుకుంటుంది. వదిలేసి రోజా గారి వ్యాఖ్యల్లో లేని విషయాలని, సంబంధం లేని విషయాల్ని వైఎస్ భారతి గారి పట్ల పరుష పదజాలాలు వాడుతుంది. ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కోడలు, ఇంకొక మాజీ ముఖ్యమంత్రి గారికి సతీమణిగా ఉన్నటువంటి ఉన్నత విద్యావంతులైన భారతి గారి పట్ల, ఈ విషయంతో సంబంధం లేని వ్యక్తి పట్ల పరుష పదజాలాన్ని వాడే పద్ధతిలో వాళ్ళ స్థాయి మించి మాట్లాడారు. చాలా అభ్యంతరకరం. అది జనసేన కూడా అంత మంచిది కాదు. రోజా గారు ఎక్కడ కూడా వారి సతీమణులను అవమానించలేదు. రోజా గారి వ్యాఖ్యలను సమర్థించడం, విమర్శించడం నా ఉద్దేశం కాదు. వారి నేపథ్యం ఏంటంటే పదే పదే జగన్ గారి సతీమణి, వాళ్ళ నాయకుడు సతీమణి గారి గురించి మాట్లాడారు కదా, ఇప్పుడు మీ సతీమణులు ఎక్కడున్నారని అడిగారు. దీంట్లో తప్పు ఒప్పులే ఉండవు. క్వశ్చన్ కౌంటర్ క్వశ్చన్ అంతే. దీంట్లో తప్పు ఒప్పులు సిద్ధాంతాలు ఏమి లేవు. మీరు ఇన్ని రోజులు అట్లా చేశారు, ఇప్పుడు అవకాశం మీరు ఇచ్చారు కాబట్టి ఆమె అటాకింగ్ లో మూడ్ లో వెళ్ళింది. దానికి ఖచ్చితంగా ఆమె వ్యాఖ్యలు మీకు అభ్యంతరంగా ఉంటే డైరెక్ట్ గా మాట్లాడండి. వారి సతీమణుల్ని విమర్శించేగా లేనప్పుడు డైరెక్ట్ గా భారతి గారి పేరు ఎందుకు ప్రస్తావిస్తారు మీరు? ఇది సరైనది కాదు. ఆమె ఏమన్నారు, మా భారతి గారు ఎంత చక్కగా పడినావు, నువ్వు భారతి గారిని గారు చూస్తే మా ఇంటి ఆడపడుచులాగా అనిపిస్తారు, తప్పేంటి అని ఆమె అంటుంది. సమాజంలో అట్లే ఉంటుంది. భారతి గారు చాలా హుందాగా ఉంటారు, సాంప్రదాయబద్ధంగా ఉంటారు. ఏ సాంప్రదాయాల్లో పాల్గొంటే ఆ సంప్రదాయాల్లో పూర్తిగా అమికబుల్ గా ఉండిపోతారు. ఆ సంప్రదాయాల్లో పూర్తిగా నిండుదనం కనిపిస్తుంది. మా ఇంట్లో ఉన్న వ్యక్తి అన్నట్టు ప్రతి ఒక్కరు భావిస్తారు. అది ఆమె చెప్పింది. ఎంత చక్కగా పాల్గొన్నారు మా అన్న వదినని, తప్పేంటి? వాళ్ళ పార్టీ నాయకుడు సత్యమణి గురించి మాట్లాడు. మీరు కూడా చెప్పండి, మా వాళ్ళు ఇంకా బాగా పాల్గొన్నారు, ఈ రోజు పాల్గొనలేదు, రేపు పాల్గొంటారని చెప్పండి. అట్లా కాకుండా వ్యక్తిగతంగా నేరుగా భారతి గారిని అటాక్ చేయడం, భాష
వాడడానికి వీలైన భాష మాట్లాడడం చాలా అభ్యంతరకరం. అదేమి మాట్లాడిన వాళ్ళ స్థాయిని పెంచదు, ఆ పార్టీ ప్రతిష్ట పెంచదు, నష్టం మీకే. కాబట్టి భారతి గారి పట్ల చాలా అభ్యంతరం. వారు మీరు ఇలా మాట్లాడేస్తే భయపడే సమాచారం కాదు. ఎందుకంటే భారతి గారి పైన జరిగినంత దాడి అసలు రాజకీయాల్లో నేరుగా లేని వ్యక్తి, ఏనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకునే వ్యక్తి, తన పనేంటో తాను చేసుకోబోయే మనస్తత్వం గల భారతి గారి పట్ల దాడి చేయని రోజు లేదు. వాటన్నిటిని తట్టుకొని వారు నిబ్బరంగా ఉంటున్నారు. కాబట్టి ఇట్లాంటి మాటలకు భయపడే సమాచారం ఏం కాదు. వాళ్ళు అభిమానించే వాళ్ళు నొచ్చుకోండొచ్చు, వారు గట్టి నిలబడతారు, మరింత పటిష్టంగా ఉంటారు. భారతి గారిని విమర్శిస్తే నష్టం మీకే తప్ప ఆమెకైతే కాదు. వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి. రెండు, పట్టాభి గారు. పట్టాభి గారికి సంబంధించి నాకు ఆశ్చర్యం ఏంటంటే సంబంధం ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణం, ఆ తర్వాత సంతకాల సేకరణ, ఏమి సంబంధం దీంట్లో అంటగడుతున్నారు? మీరు ఎందుకు అంత రెచ్చిపోవాలి? మీరు చూసారా మీరు ఆరోపణ ఏంటి? కుటుంబాలు, విలువలు, వాటిపైన మాట్లాడుతున్నారు. మీకెందుకు అది? శర్మిల గారు, విజయమ్మ గారు లీగల్ గా ప్రొసీడ్ అయ్యారు, లీగల్ క్వశ్చన్ చేస్తారు, అవుతారు. ఇప్పుడు విజయమ్మ గారు చెప్పినవి మీరు నమ్మేట్టుగా అంటే, శర్మిల గారు చెప్పేది మీరు అంగీకరించండి. అంటే గతంలో చెప్పినట్టుగా నమ్మండి. గతంలో శర్మిల గారు, విజయమ్మ గారు మీ పార్టీ గురించి బ్రహ్మాండంగా ఆరోపణలు, దాన్ని కూడా ఒప్పుకుంటారా? వాళ్ళు చెప్పేదంతా కరెక్ట్ అయితే. ఈ రోజు మీకు జగన్ విమర్శిస్తున్నారు కాబట్టి శర్మిల గారు కరెక్ట్, విజయమ్మ గారు కరెక్ట్. గతంలో మిమ్మల్ని విమర్శించారు వాళ్ళు సీరియస్ గా, అది కూడా కరెక్టేగా. ఇప్పుడు కరెక్ట్ అది ఒప్పుకుంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు? అంటే వాళ్ళ కుటుంబ వ్యవహారం వాళ్ళు చూసుకుంటారు. విమర్శించండి, మీ కుటుంబ వ్యవహారాల్లో మీరు సరిగ్గా లేని విమర్శించండి. దాన్ని తీసుకొచ్చి సరాసరి రాజశేఖర రెడ్డి గారి మరణానికి దగ్గర తీసుకొచ్చి జగన్ గారు సంతకాలు పెట్టించలేదని డిప్యూటీ సీఎం తెలంగాణ చాలా నిర్మోహమాటంగా అనేక ఇంటర్వ్యూలు చెప్పాడు. అది మా ఇంటెన్షన్, ఆయనకి ఏం తెలియదు అని చెప్పాడు. ప్రజెంట్ ఆయన ఏమి అనామకులు కాదు, డిప్యూటీ సీఎం తెలంగాణ. కాబట్టి మొన్న మీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కలిసి పెళ్లి పోయొచ్చారు, ఆశీర్వదించడానికి పోయొచ్చారు చంద్రబాబు గారు కూడా. అంత మంచి రాజకీయ నాయకుడు ఈ రోజు కూడా చెప్తున్నాడు ఆయనకి ఏం సంబంధం లేదు అని చెప్పి. రెండో, సంతకాలు పెట్టేస్తే ముఖ్యమంత్రి ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్ లో ఉండదన్న విషయం ప్రపంచం అంతా తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని క్యారెక్టర్ అసెస్ చేస్తూ, ఏదో తండ్రిని గౌరవించిన వ్యక్తిగా, తల్లిని గౌరవించిన వ్యక్తిగా, అంటే ఆయన క్యారెక్టర్ ని అగౌరవపరచడం కోసం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఏమైనా అంశాలు స్పందించరు, జగన్మోహన్ రెడ్డి గారు చేసే విమర్శలకు సమాధానం చెప్పరు. దేనికంటే డైరెక్ట్ గా అటాక్, క్యారెక్టర్ అసెస్ చేయడం చేసేస్తే నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. కాబట్టి జగన్ గారి పైన చేసినా, భారతి గారి పైన చేసినా వాళ్ళు నొచ్చుకుంటారేమో కానీ మరింత పట్టుదలగా నిలబడతారు. వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని వ్యక్తిగత కారణంతో క్యారెక్టర్ అసాస్ చేస్తూ తగ్గించలేరు. ఆ ప్రయత్నం మీరు చేస్తే మరింత పట్టుదలగా మారతారు తప్ప వారైతే వెనక్కి తగ్గరు. ఆ విషయాన్ని రెండు పార్టీలు గుర్తిస్తే మంచిది. రైట్. అయితే సార్, ఇప్పుడు అంటే ఇలాంటి వ్యక్తిగత దూషణలని కూటమి అధినాయకత్వం ఏమన్నా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందంటారా? ఇంక నుంచి ఇలాంటివి ఎక్కువ అవకాశం ఉంటుంది అనుకోవచ్చాము? ఏ నాయకుడు, చంద్రబాబు గారైనా, లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ ఏం చెప్పి మీరు మాట్లాడని చెప్పరు. ఏ పార్టీ నాయకులు చెప్పరు. వీళ్ళు వాళ్ళ మెప్పు కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. అయితే నాయకుల యొక్క వాళ్ళు మాట్లాడడానికి కారణం వాళ్ళు ఇండివిజువల్. ఇది చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు చెప్పరు, అంత అవసరం వాళ్ళకి లేదు. కానీ మాట్లాడిన తర్వాత మీ రియాక్షన్స్ ఉండాలి. మాట్లాడడానికి మీ కారణం కాదు, ఏదో మీ మెప్పు కోసం మాట్లాడుతుంటారు. కానీ మాట్లాడేసిన తర్వాత దాని పట్ల సీరియస్ గా ఉండాలి, సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి. తీసుకోకపోతే మీరు పురమాయించకపోయినా మీరు పురమాయించినట్టుగా భావించాల్సి వస్తుంది. అదే అభ్యంతరం. మీరు పని అప్పగించుండరు, కానీ వాళ్ళు చేసిన తర్వాత మౌనంగా ఉంటే మీరు మౌనంగా అర్ధాంగీకారం ఉంటారు కదా. కాబట్టి మీరు సరైన రియాక్షన్స్ కాకపోతే మీరే చెప్పారని భావించడానికి స్కోప్ ఉంటుంది. అది వాళ్ళ పార్టీ నాయకత్వం గుర్తించుకోవాలి. ఓకే. సో అంటే వరుసగా దీంతో పాటుగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో జగన్ గారి పైన వరుసగా, అంటే షర్మిల గారి దగ్గర నుంచి, సునీత గారి దగ్గర నుంచి, మొన్న విజయం ఒక లేఖ రాయటం, ఇప్పుడు ఇలాంటి సంఘటనలు రావటం, వీటన్నిటి వల్ల వైఎస్ఆర్సీపీకి కానీ జగన్ గారిని కానీ ఏమైనా వ్యక్తిగతంగా ఇమేజ్ ఏమైనా తగ్గే అవకాశం ఉంటుంది? ఇది ఆ పార్టీకి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేసే అవకాశం ఉండొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఒక స్లోగన్ ఇస్తుంటాడు, సింహం సింగిల్ గా వస్తుందని. అది ఏదో సినిమాటిక్ గానో లేదా సింహం అనే ఇమోషనల్ కోసం చెప్పేది. ఆయన దాన్ని నమ్ముతున్నాడు. దాని వెనకాల ఒక ప్రత్యేకత కూడా ఉంది. సింహానికి ఒక ప్రత్యేకత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగల్గా అంటే సింహం టైప్, సింహం లాగా ఆత్మాభిమానం కలిగినట్టు వ్యక్తి. సింహం ఎంత ఆత్మాభిమానంతో ఉంటుందంటే, సింహం వేటాడుతుంది, అది ఏనుగు కుంభస్థలాన్ని కొట్టడానికి ఇష్టపడుతుంది. గుంపులుగా ఏనుగు వస్తే సింహాలు కూడా పరిగెత్తాయి, కానీ గుంపులు పట్టలేదు. ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి భుజించడమే దానికి చాలా ఇష్టం సింహానికి. కానీ పొరపాటు వయసు అయిపోయి
దాన్ని కొట్టలేని పరిస్థితి వచ్చి కదలలేని పరిస్థితి సింహానికి వచ్చేస్తే ఏనుగులు కూడా దొరకకపోతే ఎండుగడ్డి ఉంటుంది కదా, ఆ ఎండుగడ్డి తిని బతకచ్చు. కానీ ఎండుగడ్డి తినేదానికన్నా చావడానికి సింహం సిద్ధపడుతుందట. అంటే అది ఎండుగడ్డి తినదట, కొడితే సింహాసనం కొట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైప్. సింహం సింగల్ అంటే దీని వెనకాల ఉన్న స్టోరీ ఇది. కాబట్టి ఆ టైప్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ఎదుర్కొంటానే ఉంటాడు గమ్యాన్ని చేరేంత వరకు. ఎట్లయితే సింహం తాత్కాలికంగా చావో బతుకో చూసుకునే టైప్ కాదు, అది సింహస్థలాన్ని దాన్ని ఏనుగు సింహస్థలాన్ని కొట్టినట్టే జగన్మోహన్ రెడ్డి గారు కొడితే అధికారం రావాలి, అప్పటి వరకు కొడతానే ఉండాలి. ఇది ఆయన స్టైల్. నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ అట్లాంటి స్వభావం కలిగిన వ్యక్తి రాటుదేలాడు. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారు ఎదుర్కొన్న పరిణామాలే వాళ్ళని రాటుదేలిచ్చినాయి. పరిపూర్ణ మనిషిగా తయారు చేయించడానికి కారణమైంది ఇట్లాంటి పరిణామాలే. జగన్ గారు పార్టీ పెట్టే సమయానికి ఆయన పైన ఏ ఆరోపణలు లేవు. పార్టీ పెట్టారో లేదో అవినీతి పరుడు అన్నారు, 16 నెలలు జైలు పెట్టారు. పెద్ద క్రైసిస్. ఆ తర్వాత 2014 ఎన్నికలు జరిగినాయి, ఓడిపోయినారు. 2014 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత 63 మంది కలిసి దాన్ని 23 మంది గెలిపించినారు. వెరవల మళ్ళీ కొట్టాడు కూడా. అంటే 9 ఏళ్లు కొట్టి 19లో అద్భుత విజయాన్ని సాధించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుతున్న పరిణామాలు చూసి బెదిరిపోయే సమాచారం కాదు, దాంట్లో మరింత రాటు దాల్తాడు. అంటే విపత్కర పరిస్థితుల నుంచి ఎదుర్కోవడం ఆయనకు ఒక ఫ్యాషన్ అంటావా, ఆయనకు ఒక లక్ష్యం అంటావా తెలియదు, కానీ అదే ఆయన్ని మొండోడుగా గట్టోడుగా తయారు చేసింది. అట్లే వైఎస్ భారతి గారు కూడా, వారు డే 1 జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే నాటికి 2 పిల్లల పరిస్థితి అంతా చాలా చిన్న పిల్లలు. ఒక పక్క ఆమె చూస్తున్న పార్టీ చూస్తున్న వ్యాపారాలన్నీ, జగన్ గారు చూస్తున్న వ్యాపారాలన్నీ ఈడీ అటాచ్మెంట్లోకి వెళ్ళిపోయినాయి, కేసుల అటాచ్మెంట్లోకి వెళ్ళిపోయినాయి. ఎక్కడ సాంకేతిక తప్పు జరిగితే ఇన్స్టిట్యూషన్స్ దెబ్బతింటాయి. జగన్ గారు బెయిల్ సమస్య వస్తుంది. సంస్థల్ని రూల్ ప్రకారం పాటిస్తూ ఈడీ కేసులో ఉన్న సమస్యలను కాపాడుకుంటూ తన 2 పిల్లల్ని తండ్రి 16 నెలలు జైల్లో ఉంటే ఏం చెప్పాలి 2 పిల్లలకి? చిన్న వయసు, కానీ వాళ్ళని దగ్గర చూసుకొని కంటికి రెప్పలా చూసుకోవడమే కాదు, ఆ క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు ఎదగనిచ్చి ఇంటర్నేషనల్ స్కూల్లో టాప్ మెరిట్ స్టూడెంట్స్ గా తయారు చేశారు. క్రిటికల్ నుంచి ఎవరైనా 16 నెలలు జైల్లో ఉంటే ఆ పిల్లలు కుంగిపోతారు. ఆ ఇబ్బంది లేకుండా తను చూసుకుంది. అంటే భారతి గారు ఎదిగింది, ఆమె నిర్మోహమాటంగా తయారైంది, పరిణితి చెందిన మహిళగా తయారైంది ఎక్కడంటే పరిస్థితుల కారణంగానే.